అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 123 విరాట్ మ్యాన్షన్కి వచ్చిన కావ్య. ఇక స్టోరీలోకి వెళ్తే ఆఫీస్కి వచ్చిన హాస్ని తనకు జరిగిన అన్యాయం గురించి ప్రశాంత్ని నిలదీస్తుంది. హాస్ని బాధని చూసిన ప్రశాంత్ కూడా తన కన్నీళ్లను చూడలేక చాలా బాధపడతాడు. విరాట్ ఇంటికి రాకుండా తన ఆఫీస్లోనే ఉంటున్నాడు అన్న విషయం ప్రశాంత్ ద్వారా తెలుసుకున్న హాస్ని మరింత కుంగిపోతుంది. మరొక వైపు రాజేంద్రవర్మ ఇంట్లో పరిస్థితి కూడా సాధారణంగా లేదు. ముఖ్యంగా వసుమతి తన కొడుకు గత 2 రోజులుగా ఇంటికి రాలేదని, ఫోన్లో కూడా మాట్లాడలేకపోతుందన్న బాధతో ఆమెకు ముద్ద కూడా దిగడం లేదు. ఇప్పుడు వసుమతి పక్కనే ఉండి కావ్య తన మేనత్తని ఓదార్చే ప్రయత్నం చేస్తూ, అత్తయ్య, నువ్వు మహేంద్ర గురించి ఎందుకంత ఆలోచించి బాధపడుతున్నావు? ఏదో బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్ళాడేమో. అక్కడ పని పూర్తవ్వగానే 2-3 రోజుల్లోనే తిరిగి వచ్చేస్తాడు. నువ్వు అనవసరంగా లేనిపోని ఊహించుకొని బాధపడకత్తయ్యా అని చెప్పింది. కళ్ళ నుండి కారుతున్న కన్నీటిని తుడుచుకొని, ఇప్పటికే వాడి ఇంటికి రాక 3 రోజులైంది. ఎక్కడికి వెళ్ళాలో అనుకున్నవాడు నాకు చెప్పకుండా వెళ్ళాడు. అలాంటిది కనీసం ఫోన్లో కూడా దొరకడం లేదు. వాడు పుట్టినప్పటి నుండి ఇలా ఎప్పుడూ జరగలేదు. నా మనసు ఎందుకో ఈసారి కీడు శంకిస్తోంది. నా బిడ్డ ఏదైనా ప్రమాదంలో ఉన్నాడా అంటూ వసుమతి కళ్ళ నుండి కారుతున్న నీళ్ళు ఆగడం లేదు. ప్రతి విషయంలో తనకు సపోర్ట్గా నిలిచే వసుమతి ఇంతలా బాధపడటం చూడలేక, అత్తయ్య, నువ్వు బాధపడుతున్నట్టు ఏది జరగదు. మహేంద్ర వెళ్ళిన చోట మొబైల్ నెట్వర్క్స్ లేదనుకోవచ్చు కదా. పిచ్చి పిచ్చి ఆలోచనలతో నువ్వు ఇలాగే తిండి నిద్ర మానేస్తే ఎలా చెప్పు? నీ ఆరోగ్యం పరిస్థితి ఏంటి? రేపు మహేంద్ర తిరిగి వచ్చాక క్షీణించిన నీ ఆరోగ్యాన్ని చూసి తట్టుకోగలడా అని అడిగి వసుమతి కన్నీళ్ళని తుడుస్తూ, నా మాట నమ్ము, మహేంద్రకి ఏమీ జరగదు, చూస్తూ ఉండు. 2 రోజుల్లో అమ్మ అంటూ మహేంద్ర నీ దగ్గరకు వచ్చి హత్తుకుంటాడు అని ఓదార్చే ప్రయత్నం చేసింది. కానీ కావ్య మనసులో కూడా మహేంద్రకి ఏం జరుగుంటుందో అన్న ఆలోచన వస్తూనే ఉంది. పక్కనే ఉన్న సర్వెంట్తో, మరోసారి మహేంద్రకి ఫోన్ కలుస్తుందేమో చూడు, నేను వాడితో వెంటనే మాట్లాడాలి. ఫోన్ రింగ్ అయినా మరొక క్షణమే నాకు అంటూ ఆర్డర్ వేసింది వసుమతి. సర్వెంట్ ఎన్నిసార్లు మహేంద్రకి కాల్ చేసినా ప్రస్తుతం ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఆ విషయమే అతను వసుమతికి చెప్పాడు. ఈసారి వసుమతి కన్నీటిని ఆపడం కావ్యకి కష్టంగా మారింది. అదే సమయంలో రాజేంద్రవర్మ ఇంటికి తిరిగి వచ్చాడు. నిరాశగా తిరిగి వచ్చిన తన భర్తను చూసి, ఏం జరిగింది? మీరెందుకు అంత దిగులుగా ఉన్నారు అని ప్రశ్నించింది వసుమతి. రాజేంద్ర ఆ ప్రశ్నకి మౌనంగా ఉన్నాడు తప్పితే కనీసం నోరెత్తైనా పెగల్చలేదు. అతని మౌనాన్ని చూసి ఏదో జరగరానిది జరిగిందని అనుకొని గట్టిగా శోకాలు పెడుతూ ఏడుస్తోంది వసుమతి. ఒకవైపు కొడుకు కనిపించలేదన్న బాధ కృంగతీస్తూ ఉంటే, కన్నబిడ్డ కోసం తన భార్య అనుభవిస్తున్న నరకాన్ని చూడలేక చిరాకు పడుతూ, ఎందుకు ఆ ఏడుపు? నువ్వు ఏడ్చినంత మాత్రాన మహేంద్ర తిరిగొస్తాడా అని కోపంగా అరిచాడు మా రాజేంద్రవర్మ. అతను అలా చిరాకు పడటం చూసి, ఎందుకంత కోపం? కనిపించకుండా పోయింది మన కొడుకు, వాడు మన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అని అంటున్న వసుమతితో, మహేంద్ర నా కొడుకు అన్న విషయం నువ్వు ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 2 రోజులుగా వాడి కోసం నువ్వు ఏడుస్తూనే ఉన్నావు. నువ్వు ఏడ్చినంత మాత్రాన వాడు తిరిగి వస్తాడా? ఒకవేళ అదే పరిష్కారం అయితే చెప్పు, ఇంట్లోకి వెళ్ళిపోయి ఏడుస్తూ కూర్చుందాం అంటూ ఇంతవరకు తనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ని బయటపెట్టాడు రాజేంద్రవర్మ. అంతవరకు గట్టిగా ఏడుస్తున్న వసుమతి రాజేంద్ర మాటలు విన్నాక అతనిలోని ఆవేదనని గ్రహించి మౌనంగా ఉండిపోయింది. తనలో ఉన్న ఆవేశాన్ని అణుచుకొని, కావ్య, స్టడీ రూమ్కి రా అని చెప్పి వెళ్ళాడు రాజేంద్ర. రాజేంద్రవర్మని అంత కోపంగా చూడటం కావ్యకి ఇదే మొదటిసారి. తనని స్టడీ రూమ్కి ఎందుకు పిలిచాడో అర్థం కాక, మావయ్య ఎందుకు అంత కోపంగా ఉన్నాడు అని కంగారుగా తన ఆలోచనలన్నీ పక్కన పెట్టి రాజేంద్ర వెంటే స్టడీ రూమ్కి వెళ్ళింది. కావ్య రూమ్లోకి రాగానే డోర్లని లాక్ చేసి ఆవేశంగా స్టడీ టేబుల్ మీద ఉన్నవన్నీ చెల్లాచెదరుగా విసిరేశాడు రాజేంద్రవర్మ. ఆ ఇన్సిడెంట్ చూసిన కావ్య ఒక్కసారిగా తడుచుకుంది. ఆయన ధైర్యాన్ని కూడా పక్కన పెట్టి, మావయ్య ఎందుకు అలా ఉన్నారు? మహేంద్ర గురించి ఏమైనా తెలిసిందా? ఏదైనా ప్రమాదంలో ఉన్నాడా అని చిన్నగా తన మనసులో ఉన్న అనుమానాన్ని బయటపెట్టింది. మహేంద్ర క్షేమంగానే ఉండాలని కావ్య మనసులో బలంగా కోరుకుంటోంది. కానీ రాజేంద్ర కోపాన్ని చూశాక ఎందుకో కంగారుగా అనిపించింది.
ఏదో జరగరానిది జరిగిందేమో అనుకుంది. బలంగా తన చేతిని టేబుల్ మీద కొడుతూ, మహేంద్ర ఎలా ఉన్నాడో నేను కనిపెట్టలేకపోయాను, కానీ వాడు ఎక్కడున్నాడో నాకు తెలుసు. అసలు మహేంద్ర ఏం చేశాడో తెలియదు, కానీ విరాట్ మన మహేంద్రని బంధించాడు అన్న విషయం మాత్రం నాకు అర్థమైంది అని అన్నాడు రాజేంద్రవర్మ. ఆ మాట వింటూనే ఆశ్చర్యపోతూ, ఏంటి విరాటా అని రాజేంద్రని ఆశ్చర్యంగా అడుగుతూ, అసలు ఇదేలా సాధ్యం? విరాట్కి మహేంద్ర పరాయివాడు కాదు కదా, స్వయాన తమ్ముడు. తమ్ముడిని కిడ్నాప్ చేసి బంధించాల్సిన అవసరం విరాట్కేముంది అన్నది కావ్య. విరాట్ గురించి కావ్యకి బాగా తెలుసు. ఏ సిచ్యువేషన్లో విరాట్ ఎలా ప్రవర్తిస్తాడో కావ్య ఊహించగలదు. ఒకవేళ మావయ్య చెప్పింది నిజమే అయితే మహేంద్ర చేయకూడని పని ఏదో చేసి ఉంటాడు. అసలు ఏదైనా విరాట్ మహేంద్రని బంధించడం కరెక్ట్ కాదు అని ఒకవైపు ఆలోచిస్తూ, అయినా పరిస్థితులన్నీ మామూలుగానే ఉన్నాయి కదా, ఉన్నట్టుండి విరాట్కి మహేంద్రకి మధ్య ఏం జరిగింది? విరాట్కి అన్నిటికంటే ముఖ్యమైనది హాసిని. అంటే మహేంద్ర ఆమె జోలికి ఏమైనా అన్న ఆలోచన రాగానే ఒక్కసారిగా మహేంద్ర గదిలో హాసిని ఫోటో ఉండడం గుర్తొచ్చి ఏమైందోనని చాలా ఆందోళన పడింది. ఆ మాట విన్న రాజేందర్ జరిగింది గుర్తు తెచ్చుకొని సడన్గా కావ్య వైపు తిరిగి, మహేంద్ర కనిపించకుండా పోయిన రాత్రి హాసిని తన ఫ్రెండ్స్తో పార్టీ అటెండ్ అయింది. అక్కడ ఏం జరిగిందో నాకు సరిగ్గా తెలియదు. పార్టీ జరుగుతున్న విల్లా ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఆ బ్లాస్ట్ జరిగినప్పుడు ఏ ఒక్కరికి కూడా గాయాలు అవ్వలేదు. అదే పార్టీకి అటెండ్ అయిన మహేంద్ర మాత్రం కనిపించకుండా పోయాడు అని కావ్యతో అన్నాడు. మీరు అనుమానిస్తున్నట్టు మహేంద్ర వల్ల విరాట్కి ఏదైనా నష్టం కలిగిందా అని అంది కావ్య. మహేంద్ర పార్టీకని వెళ్ళిన విల్లా కూలిపోయిందని వినగానే అక్కడ ఏదైనా వాడికి ప్రమాదం జరిగిందేమోనని కంగారు పడుతూ వెళ్ళి వెతికాను. కానీ అంత పెద్ద బిల్డింగ్ కూలిపోయినా ఏ ఒక్కరి ప్రాణాలు అక్కడ పోలేదని తెలిసి ఆశ్చర్యపోయాను. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నంలో విరాట్ అక్కడికి వచ్చాడన్న విషయం తెలిసింది. నాకెందుకో వాడి మీద అనుమానం వచ్చి ఫాలో అయ్యాక తెలిసింది ఏంటంటే విరాట్ ఎవరినో బంధించాడని అంటూ తెలిసింది మొత్తం కావ్యతో చెప్పాడు రాజేంద్రవర్మ. ఆ వెంటనే కావ్య తన మనసులో మెదిలిన అనుమానాన్ని బయటపెడుతూ, విరాట్కి ఎంతోమంది శత్రువులున్నారు, వాళ్ళల్లో ఎవరైనా మహేంద్రాన్ని కిడ్నాప్ చేసి ఉండొచ్చు కదా అని అంది. ఆ మాట విని ఏదో ఆలోచనలో మునిగిపోయాడు రాజేంద్ర. 2-3 నిమిషాలు గడిచాక, నువ్వన్నట్టు విరాట్ కిడ్నాప్ చేసింది మన మహేంద్రను కాదో లేదో మనం తెలుసుకోవాలి కావ్య. ఇప్పుడు విరాట్ దగ్గర వాడున్నాడని చెప్పడానికైనా మన దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు. కాబట్టి నేను ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా నీ మనసులో ఏమనిపించిందో ఆ సమాధానం చెప్పు అని అన్నాడు రాజేంద్ర. రాజేంద్ర ఇస్తున్న వరుస షాకులకి అప్పటికే కావ్యకి హెల్త్ అప్సెట్ అవ్వడం స్టార్ట్ అయింది. కొంచెం టెన్షన్గానే, ఏంటి మావయ్య అని అంది కావ్య. ఈ ఊర్లో మహేంద్రకి ఎదురు నిలబడగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడు అంటే అది కేవలం విరాట్ మాత్రమే. విరాట్ కాకుండా నన్ను దాటి మహేంద్రను టచ్ చేయగలిగినంత ధైర్యం ఎవరికీ లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒకవేళ నువ్వు అనుమానిస్తున్నట్టు విరాట్ దగ్గర మహేంద్ర లేడని అనుకుందాము. మహేంద్ర కనిపించడం లేదని కనీసం నేను చెప్తున్నప్పుడైనా విరాట్ రియాక్ట్ అవ్వాలి కదా. తమ్ముడు ఎలాంటి వాడైనా సరే ప్రమాదంలో ఉన్నాడని తెలిసినప్పుడు అన్న కంగారు పడటం సహజం. కానీ మహేంద్ర విషయం విన్నాక విరాట్లో ఎలాంటి చలనం లేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే విరాట్ని నేను అనుమానించడం తప్పంటావా అని తన వాయిస్ రైజ్ చేస్తూ కావ్యని అడిగాడు రాజేంద్ర. రాజేంద్ర మాటలు విన్నాక మావయ్య అన్న దాంట్లో నిజం లేకపోలేదనిపించింది కావ్యకి. ఈ పరిస్థితికి విరాటే కారణమా అని ఆలోచిస్తున్న కావ్య నోటి వెంట మాట రాలేదు. రాజేంద్ర చెప్పిన ప్రతి ఒక్క మాటని లింక్ చేస్తున్న కావ్యకి నిజంగా మహేంద్రవర్మ కనిపించకపోవడానికి కారణం విరాట్ అయి ఉంటాడేమోనన్న అనుమానం వచ్చింది. కొన్ని రోజుల క్రితం మహేంద్రవర్మ గదిలోకి వెళ్ళిన కావ్య అక్కడ ఉన్న ఒక పుస్తకంలో హాసిని ఫోటో చూసింది. ఆ క్షణమే ఆమెకు మహేంద్ర హాసినిని ప్రేమిస్తున్నాడేమో అన్న అనుమానం వచ్చింది. ఈరోజు మహేంద్ర కనిపించకపోవడానికి అదే కారణమేమోనని డౌట్ స్టార్ట్ అయింది కావ్యలో. మహేంద్ర ఎవరినో పెళ్లి చేసుకుంటాడని ఆ పెళ్లిని ఆపడానికి వచ్చి అనుకోని పరిస్థితుల్లో అసలైన పెళ్లి కూతుర్ని తప్పించి మహేంద్రవర్మతో తాళి కట్టించుకోవడానికి సిద్ధపడింది హాసిని.
ఆమెకు షాక్ ఇస్తూ విరాట్ హాస్ని మెడలో తాళి కట్టాడు. ఇలా ఒక్కొక్కటి ఆలోచిస్తున్న కావ్యకి విషయం అర్థమైంది. ఇప్పుడు మహేంద్రవర్మ విరాట్ చేతిలో బందీగా ఉండటానికి హాస్నియే మెయిన్ రీజన్ అన్న డిసిషన్కి వచ్చింది కావ్య. పరధ్యానంగా ఉన్న కావ్యని కదిలించాడు రాజేంద్రవర్మ. ఒక్కసారిగా ఉలిక్కిపడి, అంటే ఇప్పుడు విరాట్ నాతో మంచిగా మాట్లాడుతున్నాడు కనుక నా ద్వారా మహేంద్ర ఎక్కడున్నాడో తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారా అని అడిగిందామె. కావ్యని చూస్తున్న రాజేంద్ర, అసలు ఏం జరిగిందో ఇప్పటికే నీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. అసలు ఇదంతా కాదు, విరాట్ మీద నాకు అనుమానం రాగానే అనసూయ దగ్గరికి వెళ్ళి తన కొడుకు చేసిన పని గురించి చెప్పాలనుకున్నాను. కానీ వదిన మనస్తత్వం తెలిసి చెప్పకుండా ఆగిపోయాను. ఆమెకి కొడుకు మీద ఎంత ద్వేషం ఉన్నా సరే వేరే ఎవరైనా వచ్చి విరాట్ని పల్లెత్తు మాట అన్నా తట్టుకోలేదు. మహేంద్రాన్ని కిడ్నాప్ చేసి విరాట్ బంధించాడని ఒకవేళ ఆమెకు తెలిసినా కొడుక్కే సపోర్ట్ చేస్తుంది. అంతేకాని మహేంద్రాన్ని విడిచిపెట్టమని కనీసం మాట సాయం కూడా చేయదు అని చెప్పి కావ్య దగ్గరకు వచ్చి, కావ్య, ఈ విషయంలో నువ్వే నాకు సహాయం చేయగలవు. నీ తెలివితేటల గురించి నాకు బాగా తెలుసు. మహేంద్రాన్ని ఎలా బయటకు తీసుకురావాలో నువ్వే ఆలోచించు. ఒక మేనమామలా కాకుండా కన్న తండ్రిలా చిన్నప్పటి నుంచి నిన్ను అల్లారు ముద్దుగా పెంచాను. నిన్ను అడుగుతున్న ఏకైక కోరిక ఇది. ప్లీజ్ కాదనకు. ఈ ఒక్క విషయంలో నాకు సహాయం చేయి అంటూ ఆమె చేతులు పట్టుకొని వేడుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు రాజేంద్ర. అతని కన్నీళ్లను చూడలేక, మావయ్య ప్లీజ్, మీరు నన్ను బతిమలాడాల్సిన పని లేదు. నేను మహేంద్ర కలిసి ఒకే ఇంట్లో పెరిగాము. తనని వెతకాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మహేంద్రను వెతకడానికి నేను మీకు తోడుగా ఉంటాను. మీరు దయచేసి దిగులు పడకండి అని చెప్పింది కావ్య. రాజేంద్రాన్ని ఓదార్చడానికి మాట ఇచ్చింది, కానీ అసలు మహేంద్రాన్ని బయటకు తీసుకురావడం ఎలా సాధ్యపడుతుందని ఆలోచిస్తూ టెన్షన్ పడింది. ఆ ఫ్యామిలీలో అందరికంటే కావ్యకే విరాట్ గురించి ఎక్కువ తెలుసు. ఒకవేళ వాళ్ళు అనుమానిస్తున్నట్టు మహేంద్ర మాయమవ్వడానికి విరాటే కారణమైతే ఆ విషయాన్ని తనతో మాట్లాడటానికి విరాట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోడు. అంతవరకు ఎందుకు, ఒకవేళ మహేంద్ర గురించి కూపిలాగడానికి ప్రయత్నిస్తున్నామని తెలిసినా విరాట్ కోపానికి బలికాక తప్పదు అని మనసులోనే అనుకుంటూ మహేంద్రాని బయటకు తీసుకురావడానికి మరేదైనా సోర్స్ ఉందేమోని ఆలోచనలో మొదలుపెట్టింది కావ్య. కొద్దిసేపటికి ఒక ప్లాన్ రెడీ చేసుకొని విరాట్ మ్యాన్షన్కి వెళ్ళింది. మరోవైపు ఆఫీస్ నుండి బయలుదేరిన హాస్ని మ్యాన్షన్కి చేరుకునేసరికి హాల్లో ఎవరో కూర్చున్నట్టు కనిపించారు. అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లో అడుగుపెట్టిన హాస్నికి సోఫాలో కూర్చొని ఎంతో ప్రశాంతంగా మ్యాగజిన్ తిరగదీస్తూ కనిపించింది కావ్య. కావ్యను చూడగానే ఒక్కసారిగా షాక్ అయింది హాస్ని. సడన్గా కావ్య అక్కడికి రావడానికి రీజన్ ఏంటో తనకి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఒకవేళ విల్లాలో జరిగిందంతా కావ్యకు తెలిసి తనని అవమానించడానికి ఇక్కడికి వచ్చిందా అని అనుకోగానే హాస్ని గుండె దడదడలాడింది. అదే సమయంలో హాస్నిని చూసిన కావ్య ఆశ్చర్యపోయింది. కొన్ని వారాల క్రితం కావ్య హాస్ని మీట్ అయ్యారు. అప్పటికి ఇప్పటికీ హాస్నిలో వచ్చిన మార్పులను చూసి షాక్ అయ్యి, ఇంత బలహీనంగా కనిపిస్తుందేంటి? నేను హాస్నిని కొన్ని వారాల క్రితమే కదా కలిశాను. గడిచిన కొద్ది రోజుల్లోనే ఇంత మార్పా అని మనసులో అనుకుంది కావ్య. తన కళ్ళని తానే నమ్మలేక మరోసారి నిర్ధారించుకోవడానికి దగ్గరికి వెళ్ళి తన కళ్ళ ముందు ఉంది హాస్ని అన్న నమ్మకం కుదరక, హాస్ని, ఇది నిజంగా నువ్వేనా? నేను నమ్మలేకపోతున్నాను. ఎప్పుడు యాక్టివ్గా ఉంటావు, ఏది పడితే అది మాట్లాడే నువ్వు ఇంత వీక్గా అయిపోయావేంటి? అసలు నువ్వు ఇలా అయిపోయావంటే విరాట్ చూస్తూ ఎలా ఉన్నాడు? అసలు విరాట్ నేను సరిగ్గా చూసుకుంటున్నాడా? నీ గురించి పట్టించుకుంటున్నాడా? అంటూ ప్రశ్నల వర్షాన్ని హాస్నిపై కురిపించింది కావ్య. కావ్య హాస్ని మీద చూపించే కన్సర్న్ ఎవరైనా చూస్తే హాస్ని గురించి కావ్య వరి అవుతుందేమో అనిపిస్తుంది. కానీ వాస్తవం అది కాదు. హాస్ని విరాట్ విడిపోతే మొదటగా సంతోషించేది కావ్యే. ఆ కుతూహలంతోనే విరాట్ హాస్నిల మధ్య రిలేషన్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంది కావ్య. కావ్య మాటల వెనుక ఉన్న అర్థాన్ని పసిగట్టలేనంత అమాయకురాలు కాదు హాస్ని. కావ్య ఏమడుగుతున్నా మౌనంగా ఉంది తప్ప కనీసం ఒక్క మాటైనా తన నోటి వెంట రానివ్వలేదు. కావ్య మహేంద్ర జాడ తెలుసుకుంటుందా? హాస్నికి విరాట్కి మధ్య ఏం జరుగుతోందో కావ్య కనిపెట్టగలదా? కావ్య వచ్చిందని తెలిసాక విరాట్ ఇంటికి వస్తాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.
ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.